హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది. సో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశించబోతున్నాయి, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణ తెలంగాణ నుండి మన్నార్ గల్ఫ్ వరకు, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి అయితే కొనసాగుతోంది. ఇక వీటి ఫలితంగానే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉరుములు మెరుపులు సంభవిస్తాయని, ఈదురుగాలు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక వీటితో పాటు ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే రావడం జరిగింది. సో ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబురు అయితే చెప్పింది. నైరుతి ఋతుపవనాలు అనేటైతే కనుక ఈ నెల అంటే మే 13వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రము, ఆగ్నేయ బంగాళాఖాతము మరియు నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తోంది. తర్వాత ఇది విస్తరిస్తాయని అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, విశాఖపట్నం, యానాంలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు.